అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్సహబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బనా వజ్అల్నా ముస్లిమైన్ లక్ వమిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతన్ లక్ వఅరినా మనాసికనా వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులరా, నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర ఖురాన్లోని సూర బకరాలోని ఒక ఆయతు పఠించడం జరిగింది. సోదర మహాశర, ఈ ఆయతులో మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఆయన కుమారుడు మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, వీరిద్దరూ మక్కా నగరంలో దేవుని ఆజ్ఞ మేరకు కాబా గృహాన్ని నిర్మించేటప్పుడు ఆ నగరము ఏ విధంగా శాంతి నగరంగా ఉండాలి, ఏకేశ్వర పాసకుల కోసము అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, అదేవిధంగా మేము చేసే ఆరాధన విధానం ఏదైతే ఉందో అది తెలపమని, ఈ విధంగా ఎన్నో విషయాలు కారుణ్య ప్రభు అయిన దైవాన్ని వేడుకోవడం జరిగింది. ఆ వేడుకలో భాగంగా ఈ ఆయతులోని వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఓ ప్రభువా, మా ఇద్దరిని ముస్లిములుగా చేసుకో. ముస్లిములు అంటే ఏమిటి? సాధారణంగా మన దేశంలో ఏ విధంగా అయితే మంగలివారు, చాకలివారు, యాదవులు, రెడ్డి, కమ్మ ఏ విధంగా ఉందో, ముస్లిములు కూడా ఒక కులంగా, ఒక జాతిగా చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ ఖురాన్ పరంగా మనం చూసినట్లయితే ఈ ఇస్లాం ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది ఒక సిద్ధాంతము. సిద్ధాంతము అంటే దేవునిని అంగీకరించి, దేవుని ఆజ్ఞలను స్వీకరించి, తమను తాము దైవానికి సమర్పించుకొని దైవ విధేయత పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారు ఎవరైతే ఉంటారో వారిని విశ్వాసులు లేదా అరబీ భాషలో ముస్లిములు అంటారు. ఈ విధంగా ఇస్లామియా పరిభాషలో తొట్టతొలి ప్రవక్త, తొట్టతొలి ఆది మానవుడు మహనీయ ఆదం అలైహిస్సలాం గారి నుంచి చిట్ట చివరి ప్రవక్త, విశ్వకారుణ్యమూర్తి, జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ముస్లిములే. వారందరూ కూడా దేవుని విధేయత మార్గమైన ఇస్లాం ధర్మాన్ని పాటించిన వారే. కానీ కాలక్రమంలో కొందరు కొన్ని వర్గాలుగా విడిపోయి మతాలుగా విభజించుకొని మేము ప్రత్యేకము అని తమను తాము మతాలుగా, కులాలుగా పిలుచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఖురాన్లో ఒక చోట కారుణ్య ప్రభు అయిన దైవం ఈ విధంగా సెలవీయడం జరిగింది. యూదులు అంటున్నారు, మీరు యూదులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు అని. క్రైస్తవులు అంటున్నారు, మీరు క్రైస్తవులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరని. కానీ మీకంటే పూర్వము వచ్చిన ఇబ్రాహీము జీవన విధానము క్రైస్తవమా, యూద మతమా? మరి ఆయన బహుదైవారాధన చేసేవాడు కాదే, ఆయన దైవానికి సాటి సమానము కల్పించేవాడు కాదు కదా. ఆయన ఏకోన్మఖుడై ఏకేశ్వరోపాసన చేసిన ఒక ముస్లిము అంటాడు. తనను తాను సమర్పించుకున్నవాడు, దైవానికి సమర్పించుకున్నవాడు. ఈ విధంగా ఈ వాక్యములో మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వీరిద్దరూ కూడా తమను ముస్లిములుగా అంగీకరించమని దైవాన్ని వేడుకున్న తర్వాత తమ జాతిలో అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క సంతతిలో ఒక అనుచర సమాజాన్ని సృష్టించు, పుట్టించు. వారు కూడా ముస్లిములై ఉండాలా, వారికి నీవు ఆరాధన రీతులు తెలపాలా. అందుకోసమే ఖురాన్లో ఎవరికైతే ఇబ్రాహీం యొక్క జీవన విధానము నచ్చదో వారు ఆయనకు సంబంధించిన వారు కారు అని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మక్కా బహుదైవారాధకులు కూడా మేము ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క వంశస్థులమని చెప్పేవారు. కానీ విగ్రహారాధనకు, బహుదైవారాధనకు పాల్పడిన కారణంగా ఆయన యొక్క జీవిత విధానాన్ని విడిచిపెట్టిన వారై మార్గభ్రష్టత్వానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా యూదులు, క్రైస్తవులు కూడా దైవాన్ని విశ్వసిస్తూనే, ప్రవక్తలను విశ్వసిస్తూనే లేనిపోని ఊహలు, అపోహలు, కల్పితాలు కల్పించుకొని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వైరాగ్యము, మేరీమాత కూడా దైవమని, ఈ విధంగా ఇబ్రాహీము విధానాన్ని విడనాడిన కారణంగా వారు కూడా మార్గభ్రష్టులు కావడం జరిగింది. మహనీయ మూసా అలైహిస్సలాం గారు, అదేవిధంగా బనీ ఇస్రాయల్లోని ఎంతో మంది ప్రవక్తలు మక్కా నగరానికి వచ్చి కాబా గృహం యొక్క ప్రదక్షిణ చేసి
సఫా మర్వాలు చేసి మైదాని అరఫాత్లో హాజరు ఇవ్వడం జరిగింది. కానీ ఈ యూదులు క్రైస్తవులు మత దురభిమానం కారణంగా మక్కా నగరానికి రావడము కానీ, కాబా గృహ ప్రదక్షిణ చేయడము కానీ, కుర్బానీ ఇవ్వడము కానీ, చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లంను కానీ, చిట్ట చివరి గ్రంథమైన దైవ గ్రంథం ఖురాన్ని విశ్వసించడం కానీ, విశ్వసించని కారణంగా వారు మార్గభ్రష్టులు కావడం జరిగింది. మరి ఈనాటి ముస్లిములుగా భావించే ప్రజలు కూడా ఒకవేళ ఆకాశ గ్రంథాలను కానీ, మహనీయ ఈసా అలైహిస్సలాం గారిని కానీ, మహనీయ మూసా అలైహిస్సలాం గారిని కానీ, ఆయనకు అందించిన గ్రంథాన్ని కానీ విశ్వసించినట్లయితే వారు కూడా ముస్లిములు కాలేరు. మరి ఈ విధంగా ముస్లిములు, ఇస్లాం అనేది అది ఒక సిద్ధాంతము. మరి మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క తండ్రి ముస్లిం కాదు, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ముస్లిము. అదేవిధంగా ఫిరౌను అతను దైవ ధిక్కారి, కానీ ఆయన భార్య ఒక ముస్లిము. అదేవిధంగా మహనీయ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క భార్య మరియు కుమారుడు ముస్లిములు కాలేదు. కుమారుని తండ్రి సంబంధమైనప్పటికీ, భార్యాభర్తల సంబంధమైనప్పటికీ. అదేవిధంగా లూత్ అలైహిస్సలాం గారి యొక్క భార్య ప్రవక్త భార్య అయినప్పటికీ ఆమె ముస్లిం కాలేదు. అంటే ఈ విధంగా ముస్లిం అనేది, ఇస్లాం అనేది ఒక సిద్ధాంతం. దీనిని అంగీకరించిన వాడు, ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వాడు, తనను తాను దైవానికి సమర్పించుకున్నవాడు మాత్రమే ముస్లిము అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఒక కులము కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన మతము కాదు. ఇది ఒక ఉమ్మత్, ఒక అనుజర సమాజానికి, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ భాషకు మాట్లాడేవాడైనా కానీ ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో, తనను తాను దైవానికి సమర్పించుకొని దైవ విధేయత జీవితం గడుపుతాడో అతనికే ముస్లిం అంటారు. ఈ విధంగా మనం ఊహించుకున్న విషయాలు ధర్మశాస్త్రాలు కావు. ధర్మం ఏదైతే బోధిస్తుందో అదే ధర్మం అవుతుంది. కాబట్టి ధర్మ గ్రంథాలను చదివి మన విశ్వాసాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఏముంది. ఇన్షాల్లా దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.